గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో ఈ షేప్స్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసాం. అందులో ఈ గ్రాఫ్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసాము. ప్లస్ దాని తర్వాత మనం చార్జ్ క్లౌడ్ డయాగ్రామ్స్ అండ్ బౌండరీ సర్వీస్ డయాగ్రామ్స్, ఈ డయాగ్రామ్స్ కూడా మనం డిస్కస్ చేసాము. ఎలా ఫామ్ అవుతాయి ఈ డయాగ్రామ్స్, మీనింగ్ ఏంటి, ఇది బౌండరీ సర్వీస్ డయాగ్రామ్స్ అంటే ఏంటి, చార్జ్ క్లౌడ్ డయాగ్రామ్స్ అంటే ఏంటి, మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాము. దాని తర్వాత షేప్స్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ అనేది కూడా మనం ఈ పి ఆర్బిటాల్స్కి ఈ షేప్స్ ఉంటాయి, ప్లస్ డి ఆర్బిటాల్స్కి ఈ షేప్స్ ఉంటాయి, ప్లస్ నోడల్ ప్లేన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, రేడియల్ నోడల్ ప్లేన్స్ అంట, రేడియల్ నోడ్స్ అంటే ఏంటి, యాంగులర్ నోడ్స్ అంటే ఏంటి, అవి ఎన్ని ఉంటాయి, అది అన్నీ మనం ప్రీవియస్ క్లాస్లో మనం ఇక్కడి వరకు డిస్కస్ చేసాం అనమాట. సో ఆ వీడియో యొక్క లింక్ నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. దాని తర్వాత మనకు ఉన్నటువంటి నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఎనర్జీస్ ఆఫ్ ఆర్బిటాల్స్. అంటే యాటంలో మనకి ఇక్కడ న్యూక్లియస్ ఉంది, ఇది ఒక యాటము, మధ్యలో న్యూక్లియస్ ఉంది, ఇక్కడ ఎక్కడో ఒక ఆర్బిటాల్ ఉంది, ఇంకెక్కడో ఇంకో ఆర్బిటాల్ ఉంది, ఇంకో ఆర్బిటాల్ ఉంది. డిఫరెంట్ షెల్స్లో డిఫరెంట్ ఆర్బిటాల్స్ ఉంటాయి. మనకి షెల్స్ ఉంటాయి కదా, కే షెల్ అనేసి, ఎల్ షెల్ అనేసి, ఎం షెల్ అనేసి, ఎన్ షెల్ అనేసి, ఇలా ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ని బట్టి n ఈజ్ ఈక్వల్ టు 1 అయితే కే షెల్ అనేసి, n ఈజ్ ఈక్వల్ 2 అయితే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ 2 అయితే ఎల్ అనేసి, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ n ఈజ్ ఈక్వల్ 3 అయితే ఎం అనేసి, n ఈజ్ ఈక్వల్ 4 అంటే ఎన్ అనేసి, ఇలా షెల్స్ ఉంటాయి. ఈ షెల్స్లో కూడా సబ్ షెల్స్ ఉంటాయి. ఎస్ సబ్ షెల్ అనేసి, పిడిఎఫ్ అనే సబ్ షెల్స్ ఉంటాయి అన్నమాట. ఆ సబ్ షెల్స్లో కూడా ఆర్బిటాల్స్ ఉంటాయి. సో షెల్స్లో సబ్ షెల్స్ ఉంటాయి, ఆ సబ్ షెల్స్లో ఆర్బిటాల్స్ ఉంటాయి. ఎస్ సబ్ షెల్లో ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది, పి సబ్ షెల్లో పిఎక్స్, పివై, పిజెడ్ అనేసి ఆర్బిటాల్స్ ఉంటాయి. డి సబ్ షెల్లో డిఎక్స్వై, డివైజెడ్, డిఎక్స్జెడ్, dx స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, dz స్క్వేర్, 5 ఆర్బిటాల్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ ఆర్బిటాల్స్ ఉన్నాయి చూసారా, ఎస్ ఆర్బిటాల్ అనేసి, పిఎక్స్, పివై, పిజెడ్ ఆర్బిటాల్స్ అనేసి, ఈ డి ఆర్బిటాల్స్, 5D ఆర్బిటాల్స్ అనేసి, వీటిలో దేనికి ఎనర్జీ ఎక్కువ, వీటిలో ఈ ఆర్బిటాల్కి ఎక్కువ, ఈ ఆర్బిటాల్కి ఎక్కువ, ఈ ఆర్బిటాల్కి ఎక్కువ ఎనర్జీ ఎక్కువ, ఏ ఆర్బిటాల్కి ఎనర్జీ ఎక్కువ, ఏ ఆర్బిటాల్కి ఎనర్జీ తక్కువ అనేది మనం ఈరోజు డిస్కస్ చేస్తాం అనమాట. ఈ ఎనర్జీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఏ ఆర్బిటాల్కి ఎనర్జీ ఎక్కువ ఉంటుందో అది న్యూక్లియస్ నుంచి దూరంగా ఉంటుంది, ఏ ఆర్బిటాల్కి అయితే ఎనర్జీ తక్కువ ఉంటుందో అది న్యూక్లియస్కి దగ్గర ఉంటుంది అనమాట. మీకు అర్థమైందా? సో ఇక్కడ మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, ఇది న్యూక్లియస్ అయితే ఏ ఆర్బిటాల్ అయితే న్యూక్లియస్ కన్నా దూరంగా ఉంటుందో ఆ ఆర్బిటాల్కి ఎనర్జీ ఎక్కువ అనమాట, మోర్. ఏ ఆర్బిటాల్ అయితే న్యూక్లియస్ నుంచి దగ్గరగా ఉంటుందో ఆ ఆర్బిటాల్కి దీంతో కంపేర్ చేస్తే ఎనర్జీ తక్కువ అనమాట. ఓకే, సో ఆ ఎనర్జీస్ అనమాట, ఆ ఎనర్జీస్ ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం అనమాట. ఏ ఎనర్జీకి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, ఎలాంటి ఆర్బిటాల్స్కి తక్కువ ఎనర్జీ ఉంటుంది అనేది మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం అనమాట. ఓకే, ద ఎనర్జీ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ఇన్ హైడ్రోజన్ ఆటమ్ ఈజ్ డిటర్మిన్డ్ సోల్లీ బై ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. సో మనకి ఒక హైడ్రోజన్ ఆటమ్ తీసుకుంటే అందులో ఒకే ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి ఓన్లీ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ని బట్టి మనం ఆ హైడ్రోజన్లో ఉన్నటువంటి ఆ ఎలక్ట్రాన్ ఉన్నటువంటి ఆర్బిటాల్ యొక్క ఎనర్జీ మనం చెప్తాం అనమాట. సో ఆ హైడ్రోజన్లో మనకి ఈ ఆర్బిటాల్స్ మనకి ఉంటాయి అన్నమాట, ఇలాంటి ఆర్బిటాల్స్ ఉంటాయి. ప్లస్ 1s ఆర్బిటాల్ ఉంటుంది, 2s 2p ఆర్బిటాల్ ఉంటుంది, సెకండ్ షెల్లో 3s 3p 3d అనేది థర్డ్ షెల్లో ఉంటుంది, 4s 4p 4d 4f అనేది ఫోర్త్ షెల్లో ఉంటుంది. హైడ్రోజన్ ఆటమ్ తీసుకుంటే మనకి 4 షెల్స్ ఇచ్చాడు ఇక్కడ, ఒక్కొక్క షెల్లో ఒక్కొక్క ఆర్బిటాల్ ఉంటుంది అనమాట. సో 1 అంటే ఫస్ట్ షెల్ అనమాట, 2 అంటే సెకండ్ షెల్ అనమాట, 3 అంటే థర్డ్ షెల్, 4 అంటే ఫోర్త్ షెల్ అనమాట, KLMN అలాంటి షెల్స్ అనమాట. సో ఇందులో ఇక్కడ చూస్తే మీరు 2s ఈజ్ ఈక్వల్ 2p అన్నాడు, అంటే సెకండ్ షెల్లో ఎస్ ఆర్బిటాల్కి పి ఆర్బిటాల్కి సేమ్ ఎనర్జీ ఉంటుంది. ఓకే, మీరు చూస్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ మీరు కరెక్ట్గా ఈ డయాగ్రామ్ చూస్తే ఇక్కడ 2sకి 2pకి సేమ్ అంటున్నాడు ఎనర్జీ, 3s 3p 3dకి సేమ్ ఎనర్జీ అంటున్నాడు,
4s ఈజ్ ఈక్వల్ టు 4p ఈజ్ 4d ఈజ్ ఈక్వల్ టు 4f అంటాడు, సేమ్ ఎనర్జీ అంటాడు. అంటే ఇది హైడ్రోజన్కి మాత్రమే ఇది వర్తిస్తుంది అనమాట. అంటే ఇలాగా 2s ఈజ్ ఈక్వల్ 2p అనేది హైడ్రోజన్లో మాత్రమే ఉంటుంది. వేరే మల్టీ ఎలక్ట్రాన్ తీసుకుందాం అనుకో, 2s ఈజ్ లెస్ దెన్ 2p ఉంటుంది. 2s ఈజ్ లెస్ దెన్ 2p అంటే 2pకి 2s కన్నా ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అనమాట. అలాగే 3pకి 3s కన్నా ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. 3dకి 3p కన్నా ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. వేరే అంటే మనకి హైడ్రోజన్ కాకుండా లీథియం తీసుకుందాం, బెరీలియం తీసుకుందాం, బోరాన్ తీసుకుందాం, అలాంటివి తీసుకుందాం అనుకో. అలాంటి వాటిలో మల్టీ ఎలక్ట్రానిక్ యాటమ్స్లో మనకి అజిముతల్ క్వాంటమ్ నెంబర్ని బట్టి కూడా ఎనర్జీ డిఫరెన్స్ ఉంటుంది. కానీ హైడ్రోజన్ మాత్రం ఓన్లీ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ని బట్టే మనకి ఎనర్జీ డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ 1sకి ఎనర్జీ తక్కువ, 2sకి దాని తర్వాత ఎనర్జీ, 3sకి అంటే థర్డ్ షెల్కి దాని తర్వాత ఎనర్జీ, తర్వాత 4d 4fకి దాని తర్వాత ఎనర్జీ అనమాట. అలా ఓకే. ఇలా ఈక్వల్ ఎనర్జీ ఉన్నటువంటి వీటిని డీజెనరేట్ ఆర్బిటాల్స్ అంటారు. అంటే ఇక్కడ మనకి 3s 3p 3d అనేవి సేమ్ ఎనర్జీ ఉన్నాయి కాబట్టి అలాంటి ఆర్బిటాల్స్ని డీజెనరేట్ ఆర్బిటాల్స్ అనేసి అంటారు అన్నమాట. అంటే ఏ ఆర్బిటాల్స్కి అయితే సేమ్ ఎనర్జీ ఉంటుందో ఆ సెట్ ఆఫ్ ఆర్బిటాల్స్ని డీజెనరేట్, ఇక్కడ చూసిన డీజెనరేట్ ఆర్బిటాల్స్ అనేసి అంటారు అనమాట. ఓకే, అది. సో ఇక్కడ హైడ్రోజన్లో ఒకే ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి ఆ ఎలక్ట్రాన్ కాస్త ఈ 1s ఆర్బిటాల్లో ఉంటుంది. ఈ 1s ఆర్బిటాల్లో ఉంటుంది. దాన్ని ఆ ఎలక్ట్రాన్ కన్నాక హైడ్రోజన్ ఆటంలో 1s ఆర్బిటాల్లో ఉంటే దాన్ని గ్రౌండ్ స్టేట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటం అంటారు. కానీ ఆ ఎలక్ట్రాన్ అనేది దాని పైన ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్లో అంటే 2s 2p కానీ 3s 3p 3d కానీ 4s 4p 4d 4f కానీ అలాంటి వాటిల్లో ఉంటే కనుక ఆ ఎలక్ట్రాన్ అప్పుడు ఆ హైడ్రోజన్ యాటము ఎక్సైటెడ్ స్టేట్లో ఉంది అనేసి అంటారు అన్నమాట. ఓకే, అలా. సో అది ఆ పారాగ్రాఫ్ గురించి. ఓకే, ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఇది హైడ్రోజన్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ అనమాట. ఇది మల్టీ ఎలక్ట్రానిక్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ అనమాట. ఓకే, ఇక్కడ హైడ్రోజన్లో తక్కువ ఎనర్జీ ఎందుకు ఉంది, 1sకి ఉంది. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సీక్వెన్స్ చూస్తే మీరు 1s అనేది చాలా తక్కువ ఎనర్జీ కాబట్టి ఇక్కడ 1sని కింద రాశాడు. కింద ఉంది అంటే దానికి ఎనర్జీ తక్కువ అనేసి, పైన ఉంది అనేసి దానికి ఎనర్జీ ఎక్కువ అనేసి. దాని తర్వాత ఇక్కడ దీంట్లో ఏమి ఇచ్చాడు, 2s ఈజ్వల్ 2p ఇచ్చాడు కదా, అది 1s పైన ఉండాలి కాబట్టి ఇక్కడ 2s ఈజ్వల్ 2p సేమ్ అనమాట. 2sలో ఒక ఆర్బిటాల్ ఉంటుంది, 2pలో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. 1 2 3 px py pz అంటే 2px 2py 2pz అనేసి 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. అనమాట 3 లైన్స్ ఇచ్చాడు చూడండి. ఓకే, దాని తర్వాత మనకి సీక్వెన్స్లో దానికన్నా పైన 3s 3p 3d అనేసి ఇచ్చాడు చూడండి. కాబట్టి ఇక్కడ దానికన్నా మనకి పైన 3s ఒక ఆర్బిటాల్ ఉంటుంది, 3pలో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి, 3px 3py 3pz, 3dలో d ఆర్బిటాల్ కాబట్టి 5d ఆర్బిటాల్స్ ఉంటాయి. సో 3dxy 3dyz 3dxz 3dx² - y² 3dz² అనేసి 5 ఆర్బిటాల్స్ ఉంటాయి అన్నమాట. 5 ఆర్బిటాల్స్. సో అవి 3sకి 3pకి 3dకి ఒకే లైన్లో ఉన్నాయి కాబట్టి సేమ్ ఎనర్జీ ఉంది అనేసి మనకి హైడ్రోజన్ ఆటంలో తెలుస్తుంది అనమాట. అదే మనకి వేరే ఇక్కడ ఈ బి ఇచ్చాడు చూడండి. బి అంటే ఏంటంటే హైడ్రోజన్ కాకుండా వేరే యాటమ్స్ అనమాట, వేరే యాటమ్స్. ఓకే, ఈ వేరే యాటమ్స్లో మీరు చూస్తే 1s అనేది కింద ఉంటుంది, కానీ ఈ 2s 2p పక్కన లేవు చూడండి. ఈ 2s 2p పక్కన లేవు. 2s అనేది 2p కన్నా తక్కువ ఎనర్జీ ఉంది, 2p అనేది పైన ఉంది. కానీ ఇక్కడ హైడ్రోజన్ ఆటంలో 2s 2p సేమ్ ఉంది, సేమ్ లెవెల్లో ఉంది. కానీ ఇక్కడ 2s 2p డిఫరెంట్ ఎనర్జీస్ ఉన్నాయి. అంటే 2s కన్నా 2pకి ఎక్కువ ఉంది. అలాగే థర్డ్ షెల్ తీసుకుంటే మనకి 3s 3p 3d అనేది మనకి డిఫరెంట్ ఎనర్జీస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మాత్రం హైడ్రోజన్లో అయితే 3s 3p 3d అనేది సేమ్ లైన్లో ఉన్నాయి. ఇంకా మనకి 4s అనేది 3d కన్నా తక్కువ ఉంది చూడండి. 4s అనేది 3d కన్నా తక్కువ ఎనర్జీ ఉంది. అంటే అజిముతల్ క్వాంటమ్ నెంబర్ని బట్టి కూడా మనకి ఎనర్జీ డిఫరెన్స్ కనిపిస్తుంది అన్నమాట ఇక్కడ. అంటే 4s కూడా 3d కన్నా తక్కువ ఎనర్జీ ఉంది. దీనికి రీజన్ ఏంటి మొత్తం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. అది చూద్దాం. ఇక్కడ మీకు అర్థమైందా? సో ఇది
ఎనర్జీ సీక్వెన్స్ అనమాట ఇది. సో మల్టీ ఎలక్ట్రానిక్ యాటమ్స్లో అంటే మల్టీ ఎలక్ట్రానిక్ యాటమ్స్ అంటే మనకి హైడ్రోజన్ కన్నా వేరే యాటమ్స్ అనమాట. నైట్రోజన్ కానీ, ఆక్సిజన్ కానీ, కార్బన్ కానీ, లేకపోతే సోడియం కానీ, పొటాషియం కానీ, మెగ్నీషియం కానీ, ఫాస్ఫరస్ కానీ, క్లోరిన్ కానీ అలాంటివి తీసుకుంటే మనకి ఇక్కడ హైడ్రోజన్లో ఉన్నట్టు 2sకి 2pకి సేమ్ ఎనర్జీ ఉండదు. 2sకి 2pకి కూడా ఎనర్జీ డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ 3s 3p 3d కూడా ఎనర్జీ డిఫరెన్స్ ఉంటుంది. 4s అనేది 3d కన్నా తక్కువ ఉంటుంది. అలా అనమాట. ఓకే, అది మల్టీ ఎలక్ట్రానిక్ యాటమ్స్. ఓకే, ఇప్పుడు ఏం రాశాడో చూద్దాం. ఇక్కడ మనకి అదే రాస్తాడు. ద ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ మల్టీ ఎలక్ట్రాన్ ఆటమ్ అన్లైక్ దట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ డిపెండ్స్ నాట్ ఓన్లీ ఆన్ ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ షెల్ బట్ ఆల్సో ఆన్ ఇట్స్ అజిముతల్ క్వాంటమ్ నెంబర్ సబ్ షెల్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అంటే షెల్, కే షెల్, ఎల్ షెల్, ఎం షెల్, ఎన్ షెల్. సబ్ షెల్ అంటే ఎస్, పిఈ, డిఈ, ఎఫ్ ఆ సబ్ షెల్స్ అన్నమాట. సో ఇక్కడ మనకి హైడ్రోజన్లో అయితే ఓన్లీ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ మీదే డిపెండ్ అవుతుంది. అజిముతల్ క్వాంటమ్ నెంబర్స్ ఉన్నటువంటి ఆర్బిటాల్స్ సేమ్ ఎనర్జీతో ఉంటాయి. కానీ మల్టీ ఎలక్ట్రాన్ యాటంలో అజిముతల్ క్వాంటమ్ నెంబర్ కూడా డిఫరెన్స్ ఎనర్జీ ఉంటుంది అనమాట. ఓకే, దట్ ఈస్ ఫర్ ఏ గివెన్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఎస్పీడిఎఫ్ ఆల్ హ్యావ్ ద డిఫరెంట్ ఎనర్జీస్ అనమాట. అన్నీ కూడా డిఫరెంట్ ఎనర్జీస్ ఉంటాయి. ఎస్పీడి అంటే ఇక్కడ చూసాం కదా, ఇక్కడ ఎస్పి డిఫరెంట్ ఎనర్జీస్, ఇక్కడ ఎస్పిడి డిఫరెంట్ ఎనర్జీస్. ఇక్కడ 4sకి అయితే 4f కూడా ఉంటుంది, అది కూడా ఇలా డిఫరెంట్ ఎనర్జీ వస్తుంది అనమాట. అలా అజిముతల్ క్వాంటమ్ నెంబర్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇంకా మనకి ఎస్ అనేది తక్కువ ఎనర్జీ ఉంటుంది, దానికన్నా పి అనేది ఎక్కువ ఉంటుంది, డి అనేది ఎక్కువ ఉంటుంది, ఎఫ్ అనేది ఈ సీక్వెన్స్ ఫాలో అవుతుంది అనమాట. ఎనర్జీ అనేది ఎస్కి తక్కువ, దాని తర్వాత పి, దాని తర్వాత డి, అందరికన్నా ఎక్కువ ఎఫ్ ఉంటుంది ఈ నాలుగిట్లో. ఓకే, దాని తర్వాత ఫర్ హయ్యర్ ఎనర్జీ లెవెల్స్ దీస్ డిఫరెన్సెస్ ఆర్ సఫిషియెంట్లీ ప్రొనౌన్స్డ్ అండ్ స్ట్రాగనింగ్ ఆఫ్ ఆర్బిటల్ ఎనర్జీ మే రిజల్ట్. అంటే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి 4కి తక్కువ ఉంది, 4కి తక్కువ ఉంది, ఇక్కడ 3D కన్నా 4కి తక్కువ ఉంది. అలాగే ఇక్కడ చూడండి 4sకి తక్కువ ఉంది 3D కన్నా, అదనమాట. అది మనకు కనిపిస్తుంది. ఇక 6s 5D కన్నా తక్కువ ఉంది. ఇక్కడ ఓకే 4f అనేది 6p కన్నా తక్కువ ఉంది, అది మనకు ఓకే, ఎందుకంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ 6 కాబట్టి అది మనకి చెప్పొచ్చు. సో అలా ఎలా మనకి తెలుస్తుంది అంటే అది n+l వాల్యూ మీద డిపెండ్ అవుతుంది, మనకి తెలుస్తుంది. ఇప్పుడు మనకి మనం ముందు చదివితే మనకి అది అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇది రీజన్ ఏంటి అని అడుగుతున్నాడు. ద మెయిన్ రీజన్ ఫర్ హ్యావింగ్ డిఫరెంట్ ఎనర్జీస్ ఆఫ్ ది సబ్షెల్స్ ఈజ్ ద మ్యూచువల్ రిపల్షన్ అమాంగ్ ద ఎలక్ట్రాన్స్ ఇన్ మల్టీ ఎలక్ట్రాన్ యాటమ్స్ అంటున్నాడు. అంటే మల్టీ ఎలక్ట్రాన్ యాటమ్స్ అంటే ఒక యాటంలో ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉంటే జనరల్గా ఒక యాటంలో ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఒక యాటమ్ ఉంది, ఇది న్యూక్లియస్, ఇది ఒక యాటమ్ ఉంది, దాని చుట్టూ షెల్స్ ఉన్నాయి, ఇలా షెల్స్ ఉన్నాయి, ఇలా షెల్స్ ఉన్నాయి, ఇలా షెల్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఒకే ఎలక్ట్రాన్ ఉంటే అది హైడ్రోజన్ యాటమ్ అవుతుంది. అంటే హైడ్రోజన్ యాటంలో ఈ ఎలక్ట్రాన్కి ఇక్కడ న్యూక్లియస్లో ఉన్న ప్రోటాన్కి అట్రాక్టివ్ పవర్ మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఒకే ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి. కానీ మల్టీ ఎలక్ట్రాన్ యాటంలో మనకి ఒక ఎలక్ట్రాన్ కన్నా ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంటుంది, ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంటుంది, ఇక్కడ ఇంకో ఆర్బిటల్ ఇంకో ఎలక్ట్రాన్ ఉంటుంది, ఇంకో ఆర్బిటల్ ఇంకో ఎలక్ట్రాన్ ఉంటుంది. సో ఇక్కడ ఇంకో ఎలక్ట్రాన్ ఉంటుంది, ఇక్కడ ఇంకో ఆర్బిటల్ ఇంకో ఎలక్ట్రాన్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇలాంటి మల్టీ ఎలక్ట్రానిక్ యాటమ్స్లో మనకి న్యూక్లియస్లో ఉండే ప్రోటాన్స్కి ఈ మల్టీ ఎలక్ట్రాన్స్కి అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది. అట్రాక్టివ్ ఫోర్స్ అంటే ఒకదానికి ఒకటి అట్రాక్ట్ చేసుకుంటాయి, ఆకర్షించుకుంటాయి. దానికి తోడు ఇంకా ఎలాంటి ఫోర్స్ ఉంటుందంటే రిపల్సివ్ ఫోర్స్ కూడా ఉంటుంది. రిపల్సివ్ ఫోర్స్ అనేది అంటే వికర్షించుకుంటాయి. రిపల్సివ్ ఫోర్స్ అనేది దేనికి ఉంటుంది, ఓన్లీ ఎలక్ట్రాన్స్ మధ్యన రిపల్సివ్ ఫోర్స్ ఉంటుంది. ఈ ఎలక్ట్రాన్కి సేమ్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి ఆ రెండు రిపల్స్ చేసుకుంటాయి, రిపల్ అవుతాయి, అంటే వికర్షించుకుంటాయి. న్యూక్లియస్లో ఉండే ప్రోటాన్స్కి ఈ చుట్టూ ఉన్న ఎలక్ట్రాన్స్కి అట్రాక్టివ్ పవర్ ఉంటుంది. ఎందుకంటే న్యూక్లియస్లో ఉన్న ప్రోటాన్స్కి పాజిటివ్ ఛార్జ్, ఎలక్ట్రాన్స్కి నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి
పాజిటివ్ నెగిటివ్ అనేది అట్రాక్ట్ అవుతాయి కాబట్టి అట్రాక్టివ్ పవర్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఎలక్ట్రాన్ ఒకే ఎలక్ట్రాన్ లేదు కదా, ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే ఈ ఎలక్ట్రాన్కి మధ్యన నెగిటివ్ ఛార్జ్ రిపల్ చేసుకుంటుంది, వికర్షించుకుంటాయి. కాబట్టి మల్టీ ఎలక్ట్రానిక్ యాటమ్స్లో మనకి అట్రాక్టివ్ పవర్కి తోడు రిపల్సివ్ ఫోర్స్ కూడా ఉంటుంది. అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది, రిపల్సివ్ ఫోర్స్ ఉంటుంది. సో ఇక్కడ ఈ మూడింటి మధ్య రిపల్సివ్ ఫోర్స్ ఉండడం వల్ల ఈ 3 ఆర్బిటాల్స్, ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్, ఇవి ఒకదాని కూడా రిపల్ అవ్వడం వల్ల అవి కొంచెం పైకి కిందికి అవుతాయి అన్నమాట. అలా పైకి కిందికి అవడం వల్లనే ఇక్కడ ఈ డిఫరెన్స్ వచ్చిందన్నమాట. 3s 3p 3d అనేది అలా డిఫరెన్స్ వస్తుందన్నమాట. ఓకే, సో ఆ రిపల్సివ్ ఫోర్స్ వల్ల అవి మనకి రిపల్ అవుతాయి అన్నమాట. రిపల్ అయ్యి ఇలా ఉండాల్సినటువంటి ఒకే లైన్లో ఉండాల్సినటువంటి ఆర్బిటాల్స్ స్ప్లిట్ అయిపోయి ఇలా ఒకదానిపైన ఇంకోటి ఇలా అయిపోతాయి అన్నమాట. అది రిపల్సివ్ ఫోర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనమాట. అంటే ఎలక్ట్రాన్స్ మధ్యలో ఉన్నటువంటి వికర్షణ ఏమంటారు, బంధం అంటారు, వికర్షణ బంధం. ఆకర్షణ బంధం ప్రోటాన్స్కి ఎలక్ట్రాన్స్కి మధ్య ఉంటుంది, అంటే అట్రాక్టివ్ ఫోర్స్. రిపల్సివ్ ఫోర్స్ మనకి ఎలక్ట్రాన్స్కి మధ్యలో ఉంటుంది. దానివల్ల అవి ఈ విధంగా ఒకదానికి పైన ఇంకోటి అలా షిఫ్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, తీసేద్దాం. సో అదే చెప్తాడనమాట. సో ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే అదే చెప్తాడు ఇక్కడ. నెగిటివ్లీ చార్జ్డ్ చూడండి, ప్రజెంట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ అట్రాక్షన్ మాత్రమే ఉంటుంది. హైడ్రోజన్ ఆటంలో ఓన్లీ అట్రాక్షన్ మాత్రమే ఉంటుంది బిట్వీన్ నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్, పాజిటివ్లీ చార్జ్డ్ న్యూక్లియస్. ఇన్ మల్టీ ఎలక్ట్రాన్ ఆటమ్స్లో బిసైడ్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద ఎలక్ట్రాన్ అండ్ న్యూక్లియస్ అంటే ప్రోటాన్స్, అండ్ న్యూక్లియస్లో ప్రోటాన్స్ ఉంటాయి కాబట్టి పాజిటివ్ చార్జ్ ఉంటుంది. దేర్ ఆర్ రిపల్షన్ టర్మ్స్ బిట్వీన్ ద ఈవెన్ ఎలక్ట్రాన్ అండ్ అదర్ ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ ద ఆటమ్. అంటే ఎలక్ట్రాన్కి మధ్యలో రిపల్సివ్ ఫోర్సెస్ ఉంటాయి. The stability of an electron in multi-atom is because of total attraction are more than the repulsive interactions. అంటే ఆ రిపల్షన్స్ ఉన్నా సరే ఒక యాటమ్ స్టేబుల్గా ఉంటుంది అంటే దానికి రీజన్ ఏంటంటే ఎలక్ట్రాన్స్ మధ్యలో ఉన్నటువంటి రిపల్సివ్ ఫోర్సెస్ కన్నా న్యూక్లియస్లో ఉన్నటువంటి ప్రోటాన్స్కి, చుట్టూ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్కి అట్రాక్టివ్ పవరే ఎక్కువ ఉంటుంది. అంటే మనకి మ్యాగ్నిట్యూడ్ చూసుకుంటే, రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ చూసుకుంటే రిపల్సివ్ ఫోర్సెస్ ఉన్నా సరే దానిలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్కి, ప్రోటాన్స్కి మధ్యలో అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుందని చెప్పుకున్నాం కదా, అదే ఎక్కువ ఉంటుంది. ఎలక్ట్రాన్స్కి మధ్యలో ఉన్న రిపల్సివ్ ఫోర్సెస్ కన్నా ఎలక్ట్రాన్కి మధ్యలో ఉన్నటువంటి అట్రాక్టివ్ ఫోర్సెస్సే ఒక యాటంలో ఎక్కువ ఉండడం వల్ల ఆ యాటమ్ అనేది స్టేబుల్గా ఉంటుంది అనేసి అంటున్నాడు అనమాట. ఓకే, in general the repulsive interaction of the electrons in the outer shell with the electrons in the inner shell are more important. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే షీల్డింగ్ ఎఫెక్ట్ అంటారు దాన్ని. షీల్డింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఇక్కడ న్యూక్లియస్ ఉంది, ఇక్కడ ఇది ఒక షెల్ అని, ఈ షెల్ న్యూక్లియస్కి చాలా దగ్గరగా ఉంది, అంటే ఇన్నర్ షెల్ అంటాడు దాన్ని. ఇలా దాని షెల్ తర్వాత ఇంకో షెల్ ఉంది ఇలాగ న్యూక్లియస్ బయట. ఈ షెల్తో కంపేర్ చేసుకుంటే ఈ షెల్ అవుటర్ షెల్ అవుతుంది, ఈ షెల్ ఇన్నర్ షెల్ అవుతుంది. అంటే న్యూక్లియస్కి దగ్గరగా ఉండేటువంటి షెల్స్ని ఇన్నర్ షెల్స్ అంటారు. న్యూక్లియస్ నుంచి ఎంత దూరంగా వెళ్తే వాటిని అవుటర్ షెల్స్ అంటారు. ఇది ఇంకా అవుటర్ షెల్ అనమాట, ఇది ఇంకా అవుటర్ షెల్ అనమాట. ఇలా షెల్స్ ఉంటాయన్నమాట. ఆ షెల్స్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్, ఇక్కడ ఆర్బిటాల్స్ ఉంటాయి కదా, ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది, పి ఆర్బిటాల్ ఉంటుంది, డి ఆర్బిటాల్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది, పి ఆర్బిటాల్ ఉంటుంది, డి ఆర్బిటాల్ ఉంటుంది, ఎఫ్ ఆర్బిటాల్ ఉంటుంది. ఇక్కడ ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్, ఎఫ్ ఆర్బిటాల్, జి ఆర్బిటాల్ ఉంది. ఇక్కడైతే ఎస్ ఆర్బిటాల్ మాత్రమే ఉంటుంది. ఫస్ట్ షెల్లో ఎస్ ఆర్బిటాల్ మాత్రమే ఉంటుంది. సెకండ్ షెల్లో ఎస్ ఆర్బిటాలు, పి ఆర్బిటాలు ఉంటుంది. థర్డ్ షెల్లో ఎస్, పిఈ, డిఈ ఉంటుంది. ఫోర్త్ షెల్లో ఎస్, పిఈ, డిఈ, ఎఫ్ ఆర్బిటాల్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ చివర్లో ఉన్నటువంటి ఈ ఆర్బిటాల్ని అవుటర్ మోస్ట్ షెల్ అంటారు. దాంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్, ఈ ఆర్బిటాల్స్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని అవుటర్ మోస్ట్ షెల్ ఎలక్ట్రాన్స్ అంటారు. అవుటర్ మోస్ట్ షెల్ ఎలక్ట్రాన్స్ కానీ వ్యాలెన్స్ షెల్ కానీ అంటారు. సో దూరం న్యూక్లియస్కి మోస్ట్లీ అంటే ఇంకా అన్ని షెల్స్ కన్నా దూరంగా ఉన్నటువంటి ఈ షెల్ని అవుటర్ మోస్ట్ షెల్ కానీ
వ్యాలెన్స్ షెల్ అని అంటారు. ఇప్పుడు ఇక్కడ ఈ న్యూక్లియస్లో ప్రోటాన్స్ ఉంటాయి, ఇక్కడ ఈ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ యాక్చువల్గా ఇక్కడున్న ఎలక్ట్రాన్కి ఇక్కడున్న ప్రోటాన్కి అట్రాక్టివ్ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది, దగ్గర ఉంది కాబట్టి. కానీ అదే ఇక్కడున్న న్యూక్లియస్లో ఉన్న ప్రోటాన్కి ఈ దూరంగా ఉన్నటువంటి ఎలక్ట్రాన్కి అట్రాక్టివ్ పవర్ తక్కువ ఉంటుంది. అట్రాక్టివ్ పవర్ తక్కువ ఉంది అంటే ద ఎనర్జీ ఆఫ్ ది ఆ ఎలక్ట్రాన్కి ఎనర్జీ చాలా ఎక్కువ ఉన్నట్టు అనమాట. అంటే ఒక న్యూక్లియస్కి ఒక ఎలక్ట్రాన్కి అట్రాక్టివ్ పవర్ ఎక్కువ ఉంది అంటే ఎనర్జీ అనేది చాలా తక్కువ ఉన్నట్టు, లెస్ అనమాట. ఎనర్జీ ఈజ్ లెస్. అదే ఒక న్యూక్లియస్కి దూరంగా ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్కి ఎనర్జీ అనేది అంటే అట్రాక్టివ్ పవర్ అనేది చాలా తక్కువ ఉంది అంటే ఎనర్జీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట, మోర్ అన్నమాట. చాలా ఇది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ చెప్తున్నాను, చూడండి. సో ఇది ఒక న్యూక్లియస్, ఒక యాటంలో ఉన్నటువంటి ఈ న్యూక్లియస్. ఇప్పుడు ఈ న్యూక్లియస్కి పక్కనే ఉన్నటువంటి ఎలక్ట్రాన్కి మధ్యలో అట్రాక్టివ్ పవర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే అట్రాక్టివ్ ఫోర్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, అట్రాక్టివ్ ఫోర్స్ అనమాట. ఆ అట్రాక్టివ్ ఫోర్స్ ఎక్కువ ఉంటే ఆ ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ చాలా తక్కువ ఉంటుంది, లెస్ ఉంటుంది. అట్రాక్టివ్ ఫోర్స్ న్యూక్లియస్కి ఎలక్ట్రాన్కి మధ్యన అట్రాక్టివ్ ఫోర్స్ ఎక్కువ ఉంటే ఆ ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ చాలా తక్కువ ఉంటుంది. ఎలక్ట్రాన్ ఎనర్జీ తక్కువ ఉంటే ఆర్బిటాల్ ఎనర్జీ తక్కువ ఉన్నట్టు అనమాట. ఎందుకంటే ఎలక్ట్రాన్ అనేది ఆర్బిటాల్లో ఉంటుంది కదా. సో ఆ ఎలక్ట్రాన్కి ఎనర్జీ తక్కువ బట్టి ఆ ఎలక్ట్రాన్ ఆర్బిటాల్కి ఎనర్జీ తక్కువ ఉంటుంది. అదే న్యూక్లియస్కి దూరంగా ఉన్నటువంటి ఎలక్ట్రాన్కి మధ్యలో అట్రాక్టివ్ ఫోర్సు తక్కువ ఉంటే అప్పుడు దాని యొక్క ఎనర్జీ చాలా ఎక్కువ ఉందన్నమాట. అంటే అట్రాక్టివ్ ఫోర్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎనర్జీ. అట్రాక్టివ్ ఫోర్స్ ఎక్కువ ఉంటే ఎనర్జీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ తక్కువ ఉంటుంది. అట్రాక్టివ్ ఫోర్స్ తక్కువ ఉంటే ఎనర్జీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. అలా అంటే ఏంటంటే ఈ న్యూక్లియస్కి దగ్గరగా ఉన్న ఎలక్ట్రాన్స్కి ఎనర్జీ అనేది చాలా తక్కువ ఉంటుంది. అదే న్యూక్లియస్కి చాలా దూరంగా ఉన్నటువంటి అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్కి ఎనర్జీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట, చాలా ఎక్కువ ఉంటుంది. అంటే చాలా ఎక్కువ ఎనర్జీ ఉంది అంటే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే అది యాటమ్ని వదిలి ఈజీగా బయటికి వెళ్ళిపోతుంది అనమాట. ఏదైనా దానికి ఎనర్జీ సప్లై చేస్తే ఆ ఎలక్ట్రాన్ అనేది ఎక్కువ ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఇంకొంచెం ఎనర్జీ దానికి ఇస్తే అది యాటమ్ని వదిలి బయటికి వెళ్ళిపోతుంది. దాన్ని మనం బయటికి వెళ్ళిపోవడం ఏంటి అనేసి మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే మనకి దాన్ని మనం ఒక ఎగ్జాంపుల్తో మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఎనర్జీ ఎక్కువ ఉంటే ఎలక్ట్రాన్ అనేది యాటంలో నుంచి ఈజీగా బయటికి వెళ్ళిపోతుంది. ఎనర్జీ తక్కువ ఉంటే ఎలక్ట్రాన్ అనేది యాటంలో నుంచి ఈజీగా బయటికి వెళ్ళదు. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఒక రూమ్ ఉంది, ఒక ఇంట్లో రూమ్ ఉంది, ఇందులో ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీడికి ఎనర్జీ చాలా తక్కువ, వీడికి ఎనర్జీ చాలా ఎక్కువ ఉంది. ఓకే, ఒక రూమ్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు. సో ఒకడికి ఎనర్జీ అంటే వాడికి ఎనర్జీ లేదు, చాలా వీక్గా ఉంటాడు, ఎనర్జీ తక్కువ, లెస్ ఎనర్జీ. వీడికి ఎనర్జీ చాలా ఎక్కువ, మోర్ ఎనర్జీ అనమాట. ఇప్పుడు వీళ్ళిద్దరిలో రూమ్లో ఎనర్జీ ఎక్కువ ఉన్నవాడు రూమ్లో నుంచి ఈజీగా బయటికి వెళ్ళిపోతాడు, మళ్ళీ తెచ్చి మళ్ళీ రూమ్లో కూర్చోబెట్టాల్సి వస్తుంది. అది తక్కువ ఎనర్జీ ఉన్నవాడు రూమ్ వదిలి వెళ్ళి బయటకు వెళ్తాడా? వెళ్ళడు, ఎందుకంటే వాడికి ఎనర్జీ లేదు, రూమ్లోనే ఉంటాడు అనమాట. అలా ఒక ఎలక్ట్రాన్కి తక్కువ ఎనర్జీ అంటే ఏంటి? మోర్ అట్రాక్టివ్ పవర్. అంటే న్యూక్లియస్కి ఎలక్ట్రాన్ మోర్ అట్రాక్టివ్ పవర్ అంటే లెస్ ఎనర్జీ అన్నమాట. వాడు అక్కడే న్యూక్లియస్ని బౌండ్ చేసుకుని న్యూక్లియస్కి దగ్గరగా అలా పడి ఉంటుంది అనమాట ఎలక్ట్రాన్. అదే ఎలక్ట్రాన్ అనేది చాలా ఎక్కువ ఎనర్జీ, మోర్ ఎనర్జీ ఉంటే అది ఈజీగా ఆ ఇంటిని వదిలి వాడు బయటకు వెళ్ళిపోతున్నట్టు ఆ ఎలక్ట్రాన్ ఆ యాటమ్ని వదిలి ఈజీగా బయటకు వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఎలక్ట్రాన్కి ఎక్కువ ఎనర్జీ ఉంటే అది అన్స్టేబుల్, ఎలక్ట్రాన్కి తక్కువ ఎనర్జీ ఉంటే అది చాలా స్టేబుల్ అనమాట. స్టేబుల్గా వాడు రూమ్లో ఉంటాడు. వీడు ఎక్కువ ఎనర్జీ ఉంటే స్టేబుల్ కాకుండా రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోతున్నాడు అంటే అన్స్టేబుల్, రూమ్లో కూర్చున్నాడు అంటే స్టేబుల్ అనమాట. అలా ఓకే. సో దీన్ని చేసేద్దాం. సో ఇక్కడ షీల్డింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అంటారు. షీల్డింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఎస్ ఆర్బిటాల్
పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్ అనేసి 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఎస్ ఆర్బిటాల్ అనేది మనకి స్పెరికల్ షేప్లో ఉంటుంది. పి ఆర్బిటాల్ అనేది మనకి డంబెల్ షేప్లో ఉంటుంది. డి ఆర్బిటాల్ అనేది మనకి డబుల్ డంబెల్ షేప్లో ఉంటుంది. ఇలా మనకి ఈ 3 చాలు. ఎఫ్ ఆర్బిటాల్ మనకి మన ఈ 3 అర్థం చేసుకుని మనకి కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ అనేది ఎస్ ఆర్బిటాల్లో ఉంటుందో, అది స్పెరికల్గా ఉండడం వల్ల ఆ ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్కి చాలా స్ట్రాంగ్గా బౌండ్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే దానికి సిమెట్రీ ఉంటుంది కాబట్టి చాలా స్ట్రాంగ్గా, అంటే ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటుంది. అది స్పెరికల్ షేప్లో కాబట్టి ఎలక్ట్రాన్ అనేది ఎస్ ఆర్బిటాల్లో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటుంది కాబట్టి అది న్యూక్లియస్కి చాలా స్ట్రాంగ్గా బైండ్ అయ్యి ఉంటుంది. అది పి ఆర్బిటాల్కి డంబెల్ షేప్ కాబట్టి అది ఎస్ ఆర్బిటాల్తో కంపేర్ చేస్తే పి ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ న్యూక్లియస్కి తక్కువ బౌండ్ అయ్యి ఉంటుంది. అలాగే ఈ పి ఆర్బిటాల్తో కంపేర్ చేస్తే డి ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ న్యూక్లియస్కి ఇంకా తక్కువ బౌండ్ అయ్యి ఉంటుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎస్ ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్కి ఎనర్జీ తక్కువ ఉంటుంది. పి ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్కి ఎనర్జీ ఎస్తో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంటుంది. అలాగే డి ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ పితో కంపేర్ చేస్తే దానికి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అంటే బౌండింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అంటే అలాంటప్పుడు మనకి ఏం అర్థం చేసుకోవచ్చు, ఎస్ అనేది ఎనర్జీ తక్కువ ఉంటుంది, పి అనేది ఎస్ కన్నా ఎక్కువ ఉంటుంది, డి అనేది పి కన్నా ఎక్కువ ఉంటుంది. అందుకే ఇక్కడ మనకి ఈ ఆర్డర్ వచ్చింది అనమాట. ఎస్ అనేది తక్కువ ఉంటుంది, పి అనేది దానికన్నా ఎక్కువ ఉంటుంది, డి అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఇంకా ఏంటంటే స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటారు. స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే షీల్డింగ్ ఎఫెక్ట్, షీల్డింగ్ ఆఫ్ ది అవుటర్ మోస్ట్ షెల్ ఎలక్ట్రాన్స్ అంటారు ఫ్రమ్ ద న్యూక్లియస్ బై ద ఇన్నర్ షెల్ ఎలక్ట్రాన్స్ అంటారు. షీల్డింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ తీసుకుంటే వ్యాలెన్సీ షెల్లో ఉంది ఎలక్ట్రాన్, ఇక్కడ న్యూక్లియస్ దానికి చాలా దూరంగా ఉంది, ఈ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి చూసారా, ఈ ఎలక్ట్రాన్స్ ఇక్కడ కూడా ఉంటాయి. ఇలా మధ్యలో ఈ ఎలక్ట్రాన్కి మధ్యలో ఈ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అవి షీల్డ్ చేస్తాయి, అంటే మధ్యలో అవి అడ్డొస్తాయి. అంటే దేనికి అడ్డొస్తాయి, ఈ ఎలక్ట్రాన్ నెగిటివ్ ఛార్జు, ఈ న్యూక్లియస్ పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి అవి అట్రాక్ట్ చేసుకుంటాయి. ఆ అట్రాక్ట్ చేసుకోవడాన్ని ఇవి ఆపుతాయి, మధ్యలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఆపుతాయి, అంటే షీల్డ్ చేస్తాయి అన్నమాట. అంటే ఈ ఎలక్ట్రాన్కి అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్కి న్యూక్లియస్లో ఉన్న ప్రోటాన్స్కి ఉండాల్సినటువంటి అట్రాక్షను ఉండదు, తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది, మధ్యలో ఎలక్ట్రాన్స్ అడ్డు వస్తున్నాయి కాబట్టి అవి అంతగా అట్రాక్ట్ చేసుకోలేవు. కాబట్టి ఉండాల్సినటువంటి అట్రాక్షన్ కన్నా తక్కువ అట్రాక్షన్ ఉంటుంది. సో ఎందుకుంటుందంటే షీల్డింగ్ ఎఫెక్ట్ అనమాట. షీల్డింగ్ ఆఫ్ ది అవుటర్ షెల్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ద న్యూక్లియస్ బై ద ఇన్నర్ షెల్ ఎలక్ట్రాన్స్. అంటే ఇన్నర్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఈ అవుటర్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్కి న్యూక్లియస్కి మధ్యలో ఉన్నటువంటి అట్రాక్టివ్ పవర్ని తగ్గించేస్తాయి. అట్రాక్టివ్ పవర్ తగ్గిపోయింది అంటే ఎనర్జీ పెరిగిపోతుంది, అంటే అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్కి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అవి ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అంటారనమాట. దాని యొక్క న్యూక్లియర్ పవరు, అట్రాక్టివ్ పవరు తగ్గిపోవడం వల్ల వాటి మధ్య ఉన్నటువంటి అట్రాక్టివ్ పవర్ తగ్గిపోతుంది అనమాట. తగ్గిపోవడం వల్ల న్యూక్లియర్ ఛార్జ్ అవి ఫీల్ అయ్యేటటువంటి ఆ అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఫీల్ అయ్యేటటువంటి న్యూక్లియర్ ఛార్జ్ తగ్గిపోతుంది కాబట్టి దాన్ని ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అనేసి అంటారు. ఓకే, అది దానివల్ల మల్టీ ఎలక్ట్రాన్ యాటమ్స్లో మనకి షెల్స్ అనేవి స్ప్లిట్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇంకా ఇక్కడ ఏం రాశాడు, సో అదనమాట. సరే, తీసేద్దాం. సో ఇదంతా మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఇక్కడ వరకు మనం ఎప్పుడో చెప్పుకున్నది ఇక్కడ వరకు అనమాట. అదంతా మనకి ఇక్కడ వరకు ఏమవుతుందంటే అట్రాక్టివ్ పవర్ పెరిగితే
ఎనర్జీ తగ్గుతుంది, అట్రాక్టివ్ పవర్ తగ్గితే ఎనర్జీ పెరుగుతుంది అనేది ఇక్కడ వరకు మీకు అర్థమవుతుంది అనమాట. జెడ్ అంటే అటామిక్ నంబర్, అంటే ఎఫెక్టివ్ అట్రాక్షన్ అనమాట. బోత్ ద అట్రాక్టివ్ అండ్ రిపల్సివ్ ఇంటరాక్షన్స్ డిపెండ్ అపాన్ ద షెల్ అండ్ ది షేప్ ఆఫ్ ది ఆర్బిటాల్ ఇన్ విచ్ ఎలక్ట్రాన్ ఈజ్ ప్రెజెంట్. అంటే అది ఏ షెల్లో ఉంది ఎలక్ట్రాను, ప్లస్ ఆ షెల్ యొక్క షేప్ ఏంటి అని దాని మీద డిపెండ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్స్ present in the spherical shaped s orbital are the outer electrons shields the outer electrons from the nucleus more effectively as compared to electrons present in the d orbitals. అంటే అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని మధ్యలో ఇన్నర్ మోస్ట్ షెల్లో ఉన్నటువంటి అందులో కూడా ఎస్ ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ బాగా షీల్డ్ చేస్తాయంట. పి ఆర్బిటాల్స్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ కన్నా ఎస్ ఆర్బిటాల్స్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఎక్కువ షీల్డ్ చేస్తాయి. ఓకే, అది చెప్తున్నాడు. అలాగే సిమిలర్లీ పి ఆర్బిటాల్స్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ డి ఆర్బిటాల్స్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ కన్నా ఎక్కువ షీల్డ్ చేస్తాయి అన్నమాట. అంటే షీల్డింగ్ పవర్ ఎక్కువ దేనికి ఉంటుంది? షీల్డింగ్ పవర్ అంటే చెప్పుకున్నాం కదా ఇప్పుడు మనం, అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్లో ఉన్నటువంటి ప్రోటాన్స్ మధ్యలో ఉన్నటువంటి అట్రాక్టివ్ పవర్ని తగ్గిస్తాయి మధ్యలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్. ఆ ఎలక్ట్రాన్స్లో కూడా ఎస్ ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఎక్కువ తగ్గిస్తాయి, పి ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ కొంచెం తగ్గిస్తాయి అట్రాక్టివ్ పవర్ని, ఇంకా డి ఆర్బిటాల్స్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఇంకా తక్కువ తగ్గిస్తాయి అన్నమాట. ఓకే, అలా. So similarly, electrons present in the p orbital shield the outer electrons from the nucleus more than the electrons present in the d orbitals, even though all these orbitals are present in the same shell. సేమ్ షెల్లో ఉన్నా సరే ఎస్ ఆర్బిటాల్లో కానీ, పి ఆర్బిటాల్లో కానీ, డి ఆర్బిటాల్లో కానీ మూడు కూడా ఒకే షెల్లో ఉన్నప్పటికీ ఎస్ ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఎక్కువ షీల్డ్ చేస్తాయి అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ని న్యూక్లియస్ నుంచి, అలా అన్నమాట. Further, within a shell, due to spherical shape of s orbital, the s orbital electron spends more time close to the nucleus in comparison to p orbital electron. అంటే మనం ఇందాకే చెప్పుకున్నాం, ఎస్ ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేది న్యూక్లియస్తో ఎక్కువ అట్రాక్షన్ కలిగి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ అట్రాక్షన్ కలిగి ఉంటుంది అంటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది అనేసి అర్థం. తక్కువ అట్రాక్షన్ కలిగి ఉంది న్యూక్లియస్తో అంటే తక్కువ టైం స్పెండ్ చేస్తుంది అనేసి అర్థం. ఆ విధంగా మనకి ఎస్ ఆర్బిటల్ ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది న్యూక్లియస్తో అంటే యాటంలో. కాబట్టి దీనికి ఎస్ ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్స్కి ఎక్కువ అట్రాక్టివ్ పవర్ ఉంటుంది న్యూక్లియస్తో. దాని తర్వాత పి ఆర్బిటాల్కి ఉంటుంది, దాని తర్వాత డి ఆర్బిటాల్కి ఉంటుంది అనమాట. అలా స్పెండ్స్ మోర్ టైమ్ ఇన్ ద విసినిటీ ఆఫ్ న్యూక్లియస్ ఇన్ ద కంపేర్ డి ఆర్బిటాల్ ఎలక్ట్రాన్. ఓకే, దాన్ని మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఇన్ అదర్ వర్డ్స్, ఫర్ ఏ గివెన్ షెల్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ద జెడ్ ఎఫెక్టివ్ అంటే ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఎక్స్పీరియన్స్ బై ఎలక్ట్రాన్స్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఆఫ్ అజిముథల్ క్వాంటమ్ నెంబర్. అంటే మనకి డీకి ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ తగ్గుద్ది, అంటే డిక్రీజెస్ అన్నమాట, తగ్గుద్ది. ఎందుకంటే ఎక్స్ట్రాక్షన్ తగ్గుద్ది కాబట్టి మనకి ఎనర్జీ పెరుగుద్ది అన్నమాట. అలా that is the s orbital electron will be more tightly bound to the nucleus than the p orbital electron. అది d orbital కన్నా ఎక్కువ బౌండ్ అయి ఉంటుంది అనమాట. the energy of electrons in s orbital will be lower. అంటే ఎక్కువ అట్రాక్షన్ ఉందంటే ఎనర్జీ తగ్గుద్ది. ఇదే మొత్తం పారాగ్రాఫ్ మనం ఇప్పటివరకు చెప్పుకుంది మొత్తం చెప్తాడనమాట. ఓకే, అదంతా చదవండి, మీరు చెప్పింది మొత్తం మీరు ఇక్కడ చదవండి, చదివితే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మెయిన్గా ఈ పారాగ్రాఫ్ ఇచ్చాడు, ద లోవర్ ద వాల్యూ ఆఫ్ n ప్లస్ ఎల్. అంటే మనకి ఇప్పుడు ఏ ఆర్బిటాలు తక్కువ ఎనర్జీ ఉంటుంది, ఏ ఆర్బిటాలు ఎక్కువ ఎనర్జీ ఉంటుంది అనేది మనకి ఒక రూల్ ఉంది, n ప్లస్ ఎల్ రూల్ అనేసి మనకు ఉంది. n ప్లస్ ఎల్ రూల్. n అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ఎల్ అంటే అజిముథల్ క్వాంటమ్ నెంబర్. సో ఈ n ప్లస్ ఎల్ వాల్యూ అనేది దేనికి ఏ ఆర్బిటాల్కి అయితే తక్కువ ఉంటుందో ఆ ఆర్బిటాల్కి తక్కువ ఎనర్జీ ఉంటుంది. రెండు ఆర్బిటాల్స్ తీసుకుందాము, ఆ రెండు ఆర్బిటాల్స్లో n ప్లస్ ఎల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం. క్యాలిక్యులేట్ చేస్తే దేనికి తక్కువ వాల్యూ వస్తే దానికి ఎనర్జీ తక్కువ ఉన్నట్టు. ఓకే, అలా. సో అదే ద లోవర్ ద వాల్యూ ఆఫ్ n ప్లస్ ఎల్ ఆఫ్ an ఆర్బిటల్, ద లోవర్ ఈజ్ ఇట్స్ ఎనర్జీ, తక్కువ ఎనర్జీ ఉంటుంది. ఇఫ్ ద ఆర్బిటల్ హ్యావ్ ద సేమ్ వాల్యూ n ప్లస్ ఎల్, ద ఆర్బిటల్ విత్ ద లో వాల్యూ ఆఫ్ n విల్ హ్యావ్ ద లోవర్ ఎనర్జీ. అంటే రెండు ఆర్బిటాల్స్కి
n+l వాల్యూ క్యాలిక్యులేట్ చేసినప్పుడు దేనికి తక్కువ ఉంటే దానికి ఎనర్జీ తక్కువ ఉంటుంది. అది రెండింటికి సేమ్ వచ్చింది అనుకో, n+l వాల్యూ రెండింటికి సేమ్ వచ్చింది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ 3D ఉంది, 4s ఉంది. ఈ రెండింటికి సేమ్ n+l వాల్యూ వస్తుంది. n ఎంత 3 ఇక్కడ, n 3p d వాల్యూ ఎంత 2 అనమాట. 3+2 అంటే 3+1 3pకి 4sకి సేమ్, 3pకి 4sకి సేమ్. అది 3p అంటే l=1, 3 అంటే l=1, 2 4 అవుతుంది. ఇక్కడ 4, l వాల్యూ 0, దీని కూడా 4 అవుతుంది. అంటే n+l వాల్యూ 3pకి 4sకి సేమ్. అలాంటప్పుడు ఈ రెండిట్లో దేనికి తక్కువ ఎనర్జీ ఉంటుంది? అప్పుడు మనం n వాల్యూ చూడాలి. ఇక్కడ n వాల్యూ దీనికి 3, ఇక్కడ n వాల్యూ దీనికి 4, కాబట్టి 3pకి తక్కువ ఎనర్జీ ఉంటుంది 4s కన్నా అనేసి మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ టేబుల్ ఇచ్చాడు, ఆ టేబుల్ని బట్టి మనం దీన్ని ఇంకా ఎఫెక్టివ్గా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ టేబుల్ చూడండి. సో ఇది 1s. 1 అంటే ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్, s అంటే l వాల్యూ 0, మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. s అంటే l వాల్యూ 0, p అంటే l వాల్యూ 1, d అంటే l వాల్యూ 2, f అంటే l వాల్యూ 3 అదనమాట. సో 1s కంటే 1 + 0 అంటే 1, n+ వాల్యూ 1 వస్తుంది. 2s అంటే 2 + 0, 2 + 0 2 వస్తుంది. 2p అంటే 2, p అంటే 1, l వాల్యూ 1, కాబట్టి 3 వస్తుంది. 3 ఇక్కడ 2pకి 3sకి 3 వస్తుంది. ఇది 2pకి ఈ 3sకి ఇక్కడ 3 వచ్చింది వాల్యూ, n+ వాల్యూ, ఇక్కడ 3 వచ్చింది n+ వాల్యూ. సో అప్పుడు ఏం చేయాలి మనం? n వాల్యూ అంతా చూడాలి. n వాల్యూ 2 అనేది తక్కువ, 3 అనేది ఎక్కువ, కాబట్టి 2pకి 3s కన్నా తక్కువ ఎనర్జీ ఉంటుంది, అలా అనమాట. ఓకే, తర్వాత 3p చూస్తే 3 + p అంటే 1, ఎందుకంటే l=1 కాబట్టి, అంటే 4 వస్తుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ 4sకి కూడా ఇందాక చూసాం మనం, ఇదే ఎగ్జాంపుల్ 3pకి 4sకి. సో 4s అంటే 4, s అంటే 0, అంటే ఇది కూడా 4 వస్తుంది. కానీ ఇక్కడ 3pకి 4sలో 3కి n వాల్యూ తక్కువ, 4 అంటే n వాల్యూ ఎక్కువ, కాబట్టి 3pకి ఎనర్జీ అనేది తక్కువ అనమాట. 3pకి 4sకి మధ్య 3pకి ఎనర్జీ తక్కువ. అలా అంటే n+l వాల్యూని బట్టి మనకి ఏ ఆర్బిటాల్లో ఎనర్జీ తక్కువ ఉంటుంది, ఏ ఆర్బిటాల్కి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అన్నది చూడొచ్చు అనమాట. ఇక్కడ 3D 4p ఇచ్చాడు చూడండి. ఇక్కడ 3D 4p 3 d అంటే l=2 అంటే 2 కలిపితే మనకి 5 వస్తుంది. 4p అంటే 4 అంటే 4, p అంటే l=1, 2 కలిపితే 5 వస్తుంది, 5. సో ఇక్కడ 5 ఇక్కడ 5. కాబట్టి మనకి 3, 4 చూడాలి. 3, 4లో ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ 3 తక్కువ కాబట్టి 3Dకి ఎనర్జీ తక్కువ ఉంటుంది, అది లోవర్ ఎనర్జీ దాన్ 4p కన్నా 3Dకి ఎనర్జీ తక్కువ ఉంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, మరి లాస్ట్లీ ఇట్ మే బి మెన్షన్డ్ హియర్ దట్ energies of the orbitals in the same subshell decrease with increase in the atomic number. For example, energy of the 2s orbital hydrogen atom is greater than that of the 2s orbital of the lithium atom. అంటే దీని అర్థం ఏంటంటే అండ్ దట్ ఆఫ్ లిథియం ఈజ్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ది సోడియం అండ్ సో ఆన్. దీని అర్థం ఏంటంటే ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ మనకి ఒక హైడ్రోజన్ ఆటం ఉంది, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఆటం ఉంది, దానికి ఈ ఎనర్జీ అనమాట. హైడ్రోజన్లో మనకి ఒకే ఎలక్ట్రాన్ ఉంటాయి కాబట్టి ఇదే ఒక షెల్ అనమాట, కే షెల్. ఇప్పుడు ఈ అట్రాక్టివ్ పవర్ కంపేర్ చేస్తే, అంటే ఈ న్యూక్లియస్కి ఈ హైడ్రోజన్లో ఉన్నటువంటి యాటమ్కి మధ్యలో ఉన్న అట్రాక్టివ్ ఫోర్స్ అనేది, ఇప్పుడు మనకి లీథియం తీసుకుందాం. ఇక్కడ న్యూక్లియస్ ఉంది, లీథియం చుట్టూ ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. లీథియంలో 1s2 2s2, లీథియం ఎంత 3 కాబట్టి 1s2 2s1 అనేది 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. లీథియంలో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 1sలో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, 2sలో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఇది 1s, ఇది 1s. ఓకే, కానీ హైడ్రోజన్లో ఈ 1s ఈ అట్రాక్టివ్ పవరు ఈ లీథియంలో ఉన్న అట్రాక్టివ్ పవర్తో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంటుంది. ఇది హైడ్రోజను, ఇది లీథియం. హైడ్రోజన్లో ఈ న్యూక్లియస్కి 1s ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్కి
లీథియంలో ఉన్నటువంటి న్యూక్లియస్కి 1s ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్కి ఎనర్జీ కంపేర్ చేస్తే ఈ ఎనర్జీ తక్కువ ఉంటుంది, ఈ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. అలా అనమాట. అంటే 2 యాటమ్స్ని కంపేర్ చేస్తున్నాడు. అలాగే లీథియం కాకుండా బోరాన్ కానీ సోడియం కానీ తీసుకుందాం. బోరాన్ కానీ సోడియం కానీ తీసుకుందాం. అప్పుడు సోడియంకి సేమ్ ఎనర్జీ, సేమ్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్కి న్యూక్లియస్కి మధ్యలో ఉన్నటువంటి అట్రాక్టివ్ పవరు ఎక్కువ ఉంటుంది, అంటే ఎనర్జీ తక్కువ ఉంటుంది. లీథియం కంపేర్ చేస్తే దాని తర్వాత వచ్చే యాటమ్ సీక్వెన్స్లో దాని తర్వాత వచ్చే యాటమ్కి సేమ్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ తక్కువ ఉంటుందన్నమాట. దానికి ముందు వచ్చే యాటమ్కి ఎనర్జీ సేమ్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్కి న్యూక్లియస్ మధ్య ఎనర్జీ ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే అట్రాక్టివ్ పవర్ తక్కువ ఉంటుందన్నమాట. అలా కాబట్టి మీరు చదవండి, చదివి మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి, ఒక మెసేజ్ కామెంట్ పెట్టండి, నేను దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఆ విధంగా మీరు ఇక్కడ వరకు ఈ పారాగ్రాఫ్ వరకు చదవండి. హైడ్రోజన్కి 2s ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్ ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుంది. అదే లీథియంకి సేమ్ షెల్లో ఉన్నట్టు ఎనర్జీ హైడ్రోజన్తో కంపేర్ చేస్తే తక్కువ ఉంటుంది. సేమ్ షెల్లో ఉన్నటువంటి 2s ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎనర్జీ సోడియంతో చూస్తే మనకి లీథియం కన్నా తక్కువ ఉంటుంది. అలా సో లెస్ దాన్ అనమాట. ఇది కూడా పొటాషియం కంపేర్ చేస్తే సోడియం కన్నా తక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనకి ఆ అట్రాక్టివ్ పవరు పెరిగిపోతుంది అనమాట. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ షెల్ అనేది కాంపాక్ట్ అవుతుంది, అంటే న్యూక్లియస్కి దగ్గరికి వచ్చేస్తుంది. దగ్గరికి వచ్చేయడం వల్ల దాని యొక్క అట్రాక్టివ్ పవర్ పెరిగిపోతుంది. అట్రాక్టివ్ పవర్ పెరిగితే ఆబ్వియస్గా ఎనర్జీ తగ్గిపోతుంది. కాబట్టి ఈ ఆర్డర్ అనమాట, ఎనర్జీ ఆర్డర్ అనమాట. ఓకే, పైన ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఆ కింద ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని న్యూక్లియస్ వైపుకి తోసేస్తాయి, దగ్గరికి తోయబడతాయి అన్నమాట. కాబట్టి దాని యొక్క ఎనర్జీ తగ్గుతుంది, అట్రాక్టివ్ పవర్ ఫోర్సు పెరుగుతుంది అదనమాట. సో అది మనకి ఎనర్జీ ఆఫ్ ది ఆర్బిటాల్. ఈ విధంగా మనకి ఏ ఆర్బిటాల్కి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, ఏ ఆర్బిటాల్కి మనకి ఎనర్జీ తక్కువ ఉంటుంది అనేది మనం ఈ విధంగా మనం ఈ టాపిక్లో నేర్చుకుందాము. నెక్స్ట్ టాపిక్లో మనకి ఏముందంటే ఫిల్లింగ్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ ఎన్ ఆటమ్. అంటే ఆర్బిటాల్స్ని ఎలక్ట్రాన్స్ ఎలా ఫిల్ చేస్తాయి, ఎలక్ట్రాన్ అనేది ఏ ఆర్బిటాల్లో ముందు వెళ్తుంది, ఏ ఆర్బిటాల్లో తర్వాత వెళ్తుంది, ఏ ఆర్బిటాల్లో అంటే తక్కువ ఎలక్ట్రాన్స్ ఉంటే ఏ ఆర్బిటాల్లో ఫిల్ అవుతుంది ఆ ఎలక్ట్రాన్ అనేది మనం ఫిల్లింగ్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ ఎన్ ఆటమ్ అనే టాపిక్లో మనం నేర్చుకుంటాము. అది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.